నిజంగానండి, ఈ మాసిదోనియా సంఘం వాళ్ళ త్యాగాలు, వాళ్ళు చేసిన కృప, వాళ్ళకు అనుగ్రహింపబడిన కృప దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు పిల్లలుగా మనం విన్న ఈ మాటలన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏ స్థితి వచ్చినా అది దేవుడు ఇచ్చింది, అది తిరిగి దేవుడి కొరకు ఉపయోగపడడానికి. వీళ్ళు నిరుపేదలైనా సరే వాళ్ళ మీద ఉన్న దేవుని కృప చూడండి. అలాగే బైబిల్లో ఉన్న వీళ్ళే కాదు, జీవిత సాక్ష్యం పెట్టాను కదా, నాతో పని చేశాడు, 6 రోజులు నేను వాళ్ళతో ఉన్నాను, వాళ్ళ స్థితిగతులు చూశాను, వాళ్ళ కష్టాలు చూశాను, వాళ్ళకున్న ప్రేమను చూశాను దేవుడి మీద పిల్లరా. కనుక దేవుడు ఏదైనా ఒక పనిని మన చేతికి అప్పగిస్తున్నాడు, మన ముందుకు దేవుడు పనిని తెచ్చాడు అంటే మన శక్తి లోపం లేకుండా దేవుడికి ముందుకు మనం రావాలి. దాన్ని దేవుడు చూస్తాడు, పరిశీలిస్తాడు, ఎలాగున్నాడు, ఎలాగా ఇతని హృదయం ఆలోచిస్తుంది నా విషయంలో, నా పని విషయంలో, అతని సామర్థ్యం కొలదే వస్తున్నాడా, సామర్థ్యానికంటే తక్కువ వస్తున్నాడా, నా గురించి ఎంతగా పట్టించుకుంటున్నాడు, నా కళ్ళ ముందు నా పని గురించి ప్రకటనలు జరుగుతున్నప్పుడు ఎంతగా స్పందిస్తున్నాడు అని మన హృదయాలను కొలిచే దేవుడికి మన సామర్థ్యం, మన శక్తి లోపం లేకుండా మేము ఉన్నాము అని చెప్పుకునే సాక్ష్యాన్ని మనం సంపాదించాలి.